ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనము. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలేమనగా, యేసుక్రీస్తు ప్రభువారి శిలువ తర్వాత ఆయన మరణించి ఇంక ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అందరూ అనుకుంటున్నటువంటి ప్రకారము అందరూ ఏమనుకుంటున్నారంటే ఇక మనతో ఆయన లేరు. ఆ రోజు శిష్యులు కూడా అలానే అనుకున్నారు. ఇంతకాలము మనతో నడిచినటువంటి ఆయన ఇక మనతో లేరు, మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అని. కానీ శిలువ ద్వారా దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏమనగా, యుగ సమాప్తి వరకు సదాకాలము అనంటే ఈ యుగము ఇక పూర్తయ్యేంత వరకు అనగా మన బ్రతుకు దినములన్నిటా కూడా దేవుడు మనకి సదాకాలము మనతో కూడా ఉంటానని వాగ్దానం ఇస్తున్నాడు. అందుకని ఆయనకున్నటువంటి మరొక పేరు ఏమిటంటే ఇమ్మానుయేలు దేవుడు అని, అనగా దేవుడు మనకి తోడు. కాబట్టి ఎల్లప్పుడూ కష్టములో, నష్టములో, వ్యాధిలో, దుఃఖములో, సంతోషములో, మరి నిట్టూర్పులో, ప్రతి పరిస్థితిలో కూడా మనతో కూడా ఉండి నడిపించి, మన చెయ్యి పట్టుకొని మనల్ని ధైర్యపరిచి మనల్ని బలపరిచే దేవుడే మన ప్రభువైనటువంటి యేసయ్య. సదాకాలము మనతో ఉంటానని ఆయన మనకి వాగ్దానం ఇచ్చారు. మరి కుమారుడిగా ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆయన అయితే వెళ్ళిపోయాడు, కానీ ఆయన పునరుద్ధానము ద్వారా మనకు ఒక బహుమానం ఇచ్చారు. ఆ బహుమానమే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త. ఆయనకున్న మరొక పేరు ఆదరణకర్త. ఈ ఆదరణకర్త అన్ని సమయాలలో మనతో కూడా ఉండి మనల్ని బలపరచి, మనల్ని ధైర్యపరచి, ఏ మార్గంలో వెళ్ళాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి, మనకి సమస్తమును కూడా బోధించి జ్ఞాపకం చేసి ఆయనకి ఇష్టమైన మార్గమందు మనల్ని నడిపిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప మనకి తోడయ్యుండి సదాకాలము కూడా మనము ఆ ఆత్మ చేత నడిపించబడుదుముగాక. ఆమేన్.